హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. షాప్స్లో అమ్మేలాగా బనానా చిప్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పరమ పచ్చిగా ఉన్న అరటికాయల్ని తీసుకోవాలి. వాటితో అయితేనే మనకి బనానా చిప్స్ టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. వంట తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ రెసిపీ తెలిస్తే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు 4 అరటికాయల్ని తీసుకొని వాటి తొక్క తోలు పోయేంత వరకు చాకుతో కట్ చేసుకోవాలి. బనానా కాకుండా తొక్క మాత్రమే కట్ చేసుకునేలాగా కట్ చేసుకోండి. లేదు అంటే బనానా కూడా కట్ అయిపోతుంది. అలా కాకుండా తొక్క మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకోవడం అయిపోయాక బనానా అంచుల్లోకి ఉన్నది కూడా కట్ చేసుకోవాలి. కట్ చేశాక ఇప్పుడు వాటర్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. చిప్స్ కలర్ కోసం ఇప్పుడు పసుపుని 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. పసుపు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని చూసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగంత ఉప్పుని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని తగ్గించుకొని వాటర్లో నుంచి బనానాని తీసి చిప్స్ స్లైస్ని తీసుకోవాలి. ఆయిల్ పైన పెట్టి తురుముకోవాలి. ఒక్కొక్కటి ఆయిల్లో పడి పర్ఫెక్ట్గా వేగుతాయి. ఆయిల్ పైన పెట్టి చేస్తేనే అప్పుడే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. చిప్స్ని అన్నీ వేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేగేటప్పుడు కలిపి పెట్టుకున్న పసుపు నీళ్ళని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా చేస్తేనే చిప్స్కి సాల్ట్ అనేది పట్టుకుంటుంది. ఇప్పుడు ఇవి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిప్స్ అనేవి ఆయిల్లో బురుగు తగ్గాక ఆయిల్ నుంచి మనం సపరేట్ చేసుకోవడమే. ఇప్పుడు తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. వంట తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. టిప్స్ ట్రిక్స్ అనేవి ఏవీ లేవు. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.